హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247. ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. దొండకాయలు కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం వేరే బౌల్ తీసుకుని వాటర్ తీసుకుని దొండకాయలు తరిగి పెట్టుకున్న దొండకాయలు అన్నది కొంచెం లైట్గా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని వాటర్ వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరే బండి తీసుకొని ఒక స్పూన్ శనగిత్తనాలు, ఒక స్పూన్ వచ్చి ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత వేరే స్టవ్ మీద పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి తాలింపు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ పెద్దలు సన్నగా తరుక్కొని 2 పచ్చిమిరకాయలు వేసుకొని పసుపు వేసేసుకొని చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసేసుకోండి. ఉడకబెట్టుకున్న దొండకాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న శనగిత్తనాల పొడి అనేది లాస్ట్లో దించే ముందు చల్లేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ఫ్రై రెడీ అండి. కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.